నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇక్కడ జరగబోతున్నటువంటి జాతరకు సంబంధించి ప్రస్తుతం మనతో ఈ పూర్తి వివరాలు అందించడానికి పోలీస్ బందోబస్తు ఎలా నిర్వహించబోతున్నారని చెప్పేసి సెంట్రల్ జోన్ డీసీపీ భారీ గారు మనతో ఉన్నారు. అలానే ఏసీపీ గారు కూడా ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఇక్కడ వచ్చేటువంటి భారీ రద్దీని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, నేను భారీ డీసీపీ సెంట్రల్ జోన్ వరంగల్. ఇవాళ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు వచ్చి కొత్తకొండ వీరభద్రం ఆలయం ఒకటి జాతర ఉత్సవాలు మనకు జనవరి 10 నుంచి 18 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి సార్ సమీక్ష చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీస్ తరఫు నుంచి అడిగి తెలుసుకున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ బందోబస్తు చేస్తాం. లాస్ట్ ఇయర్ 3 ఏసీపీలు 10 సిఐలు టోటల్ 405 సిబ్బంది మేము ఇక్కడ పెట్టినాం. ఈసారి 600 మంది సిబ్బందిని ఇక్కడ పెట్టి బందోబస్తు, పర్టికులర్లీ రోడ్ ట్రాఫిక్, పార్కింగ్, ఇన్సైడ్ అవుట్సైడ్ టెంపుల్, తర్వాత హెల్ప్ డెస్క్, తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్, చిన్నపిల్లలు తప్పించుకోపోవడం, మెడికల్ ఎయిడ్, క్రైమ్ టీమ్స్, స్నాచింగ్ జరగకుండా షీ టీమ్స్ అన్నీ పెట్టి మా సిపి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఈసారి పబ్లిక్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని టీవీ. ఎంతమంది బందోబస్తు ఉండబోతుంది సార్ పోలీసులు ఇక్కడ? 600 బందోబస్తు, ఒక 6 ఏసీపీలు, ఒక 20 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 50 మంది ఎస్ఐలు, దాంతోపాటు మా లోకల్ ఏసీపీ, నేను లోకల్ డీసీపీ, తర్వాత మా సిపి గారు కూడా వచ్చి సమీక్షిస్తారు. మేమందరి దేవుడు ఆశయాలతో చాలా మంచిగా జరగాలని కోరుకుంటూ మేము పబ్లిక్ సేవలో ఉన్నామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అంటే ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమానికి సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? తప్పకుండా ఇంపార్టెంట్ ప్లేస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా అనుమానితులు కనపడితే కూడా సీసీ కెమెరా వారిని గుర్తించి అదుపులో తీసుకుని వాళ్ళని విచారణ చేసి ఒకవేళ కనుక వారి నేరాలు ఇన్వాల్వ్ అయితే తప్పకుండా వారి మీద సార్ 70 కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ. వాటిని కూడా పోలీసు శాఖ కంట్రోల్లో తీసుకొని వాటిని నిరంతరం వాటిని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటాం. అంటే ఈ జాతరకి రావడం కానివ్వండి, పిల్లలు తప్పిపోవడం కానీ సంబంధించి పోలీసులకు సంబంధించి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కానీ నెంబర్ కానీ ఏమైనా ఇవ్వబోతున్నారా? తప్పకుండా ఇక్కడ పోలీస్ కంట్రోల్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి తప్పకుండా ఒక నంబర్ ఇస్తాము. ఆ నంబర్ ప్రతి జాతర ముఖ్యమైన ప్రదేశాల్లో డిస్ప్లే చేసి మైక్లో కూడా చెప్పిస్తూ ఉంటాము. జనరల్గా 100కు ఫోన్ చేస్తే కాల్ మనకి ట్రాన్స్ఫర్ వస్తుంది కాబట్టి 100నే ప్రామాణిక నంబర్ మనకు. అంటే ఇటు మామూలు భక్తులతో పాటు వీఐపీ తాకిడి కూడా ఎక్కువ ఉండబోతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని మీద ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సెక్యూరిటీ పరంగా? సార్ చెప్పినట్టుగా ఇప్పుడు లాస్ట్ టైం 400 మంది సిబ్బంది ఉండే, ఈసారి దాన్ని 600కు పెంచి ఆ సిబ్బందికి వచ్చే భక్తులకు తాకిడికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. వీఐపీలు వస్తే కూడా వాళ్ళని కూడా జాగ్రత్తగా దర్శనం చేయించి పంపిస్తాం. వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సామాన్య భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాం. విన్నారు కదా, కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి జాతరకు సంబంధించి భారీ బందోబస్తు పోలీసు నడుమున ఈ ఏర్పాటు జరగబోతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీఐపీల తాకిడి కూడా ఇక్కడికి మొదటిసారిగా జరగబోతున్నటువంటి ఈ జాతరకి ఖచ్చితంగా ఘనంగా జరుగుతుంది. అలానే వీఐపీ తాకిడి కూడా ఉండబోతుంది కాబట్టి మామూలు భక్తులతో పాటు వీఐపీల కోసం ప్రత్యేకంగా 600 పైన పోలీసులతో ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు. అలానే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నా అని చెప్పడం జరిగింది. అలానే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నా అని చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్టీవీ ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.